లేట్ 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 ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండూ చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్దమ్మనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా, నేను కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను, కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్. ఆ తర్వాతే మీరు వచ్చారు. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీకు కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. యు గో. నా సూట్ కేసు ఇస్తాను, గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్యా. చూడు శ్రీమన్నారాయణ, పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి, నువ్వు హస్తిని జాతి స్త్రీవా? చైతే చంప పొగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ, నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్ లో అవసరం లేదు. నాకు కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను, తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా 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 అంటారంటే బాబు? అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేను ఏ పని చేయను. ఈ పెట్టెలో ఏమున్నాయి శ్రీ? షిరిడీకి పెట్టెలో ఏముంటాయి? రుద్రాక్షమాలలు, విభూతి గడ్డలు, పటిక బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. అది సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా, సంతకమేగా, పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు. లేట్ అయితే చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడ్ చెక్కు. నిన్న కూడా ఇలాగ పెన్నులో ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా. అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్లేది ఎలాగమ్మా? ఈ మాట మరీ ఇంత ముందుకొచ్చి చెప్పాలమ్మా? కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకు వస్తే ఏమన్నా రాలిపోతుందా? చూడు, నాకు చీర వాసన అంటే అసలు పడదు. ఆడగాలంటే పరమసహ్యం. చీర వాసన పడదా? మళ్ళీ అసఖ్యమా? ఈవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. శ్రీమన్నారాయణ, ఏమయ్యా చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసాడు కదా? అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. ఏమయ్యా లేట్ శ్రీమన్నారాయణ? నమస్కారం సార్. నిజం చెప్పు సార్, ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసావు కదా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మా ఆవిడ మొహం చూశాను. బ్యాంకుకి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను. బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లాడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు, లేట్ శ్రీమన్నారాయణ. ఏమైపోయాడు బాబు? లేట్ శ్రీమన్నారాయణ. సార్, నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్, ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు. ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్.
టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికీ నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా. ట్రాన్స్ఫర్? ఆగు, ఎక్కడికి? బాత్రూమ్ కట్టుంటే వెనకపడతావంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకే ఇంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. రే డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకు వస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి. ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా? లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? అయ్యో, మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు. ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను. స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టే వాళ్ళని భజన చేసే వాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు ఇది బాసు, నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. నీ ఫేస్ కంటే వాయిస్ బాసు, మీరు నా పైన పడ్డారు, నేను టబ్లో పడ్డాను బాసు. దూకుతూ వచ్చింది బాసు. బాసు ఇది అన్యాయం బాసు. నేను దూకితే అడగాలి గానీ కోతి దూకితే నన్నే చేయమంటారు బాసు. నాకు తెలుసు. నువ్వే కోతి బాత్రూంలో అరేంజ్ చేసుంటావు. నేను కోతిని అరేంజ్ చేశాను బాసు. ఇది టూ మచ్ బాసు. నేను చెప్తే వింటారు కదా. నా కో ఎంప్లాయా, నా ఫ్రెండా, లేక రిలేటివా బాసు? మీ రిలేషన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ నీ ప్రమోషన్ కట్. బాసు, మీకు వీలైతే దాని తోకను కట్ చేయండి కానీ నా ప్రమోషన్ కట్ చేయదు బాసు. నాకు ఎవరిని ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు. బాసు 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 ప్లీజ్ బాసు. ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తిగా గానీ మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే. మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే. ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట. మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని. ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో,
ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఉంగరం ఇవ్వండి, ఉంగరం ఇవ్వండి. ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. దాచేసావా? కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరి సుందరి, ఏ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. చెప్పు సుందరి, చెప్పు సుందరి. నేను ఓడిపోయాను సుందరి. ప్లీజ్ సుందరి, చెప్పకపోతే నీతో చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది. నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతోనా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో. జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు. ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులా వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది. నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి ఆ లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు పట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయింది చూడు. పెళ్ళా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా? ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా, మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? చిన్నరాజా.
ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. నో, ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజాని కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. మీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబోయ్. చిన్నరాజాలా నువ్వు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికీ నీ మీద అనుమానం రాకుండా చిన్నరాజాలా ఎలా నటించాలో, అతని హ్యాబిట్స్ ఏమిటో, బిహేవియర్ ఏమిటో చెప్తాను, రాసుకో. వాడు చిన్నరాజయ్య కాదో మనకు అనవసరం, వాడు చావటమే మనకు అవసరం. అందుకే వాడి బతికి క్లైమాక్స్ చెప్తున్నాను. ఇది టైం బాంబ్. దీన్ని విసిరిన 2 నిమిషాలు ఇది బ్లాస్ట్ అవుతుంది, వాడు రోస్ట్ అవుతాడు. ఇది ఈ సీనియర్ విలనేసిన ప్లాన్. అన్నలం గారు, మీరు చెప్పిన టైం అయిపోయింది. బాంబు పేల్టలేదేంటి? తొందరపడకండి, అదే పేలుతుంది. అయిపోయింది. ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అయిపోయింది. కుక్క రాజవంశానికి ఒక రాజముద్రగా నిలిచిన ఒక మహా కుక్క రాలిపోయింది. ఒకే ఒక బాంబుతో వేరే కుక్క చరిత్ర ముగిసిపోయిందా? అది పోకపోతే మనమందరం ఇట్ట పోయేవాళ్ళం. ఈ రోజు ఇతమైన నా కుక్కే పోయిన తర్వాత వెధవ నీ పిల్లెందుకు, దాన్ని కూడా చంపేద్దాం. వద్దు, దాన్ని చంపద్దు. అది పవర్ఫుల్ పిల్లి. అది ఎదురైనప్పుడల్లా టాప్ మినిస్టర్ పోస్ట్ అయిపోయినాయి. ఇదిగో ఈ చిన్న విలన్ మాట విని రేపు మనం ఆలికాని గడుద్దాం. ఆడికి మన ప్రాబ్లం చెబుదాం, సాల్వ్ అయిపోతుంది. అలాగే. కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసి